ఈరోజు ఉసిరికాయ రసం చేసుకుంటాం. దానికి కావాల్సినవి 4 నిమ్మకాయ సైజ్ అంతా ఉసిరికాయలు తీసుకొని ముక్కలు తరుక్కోవాలి. ముక్కలు తరుక్కొని టమాటాలు పెద్దవి ఒక 2 తీసుకొని 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి అందులో నూనె పోసుకోవాలి. బాండీలు తీసుకొని నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. దీన్ని బాగా కొద్దిసేపు వేగనిచ్చుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ, టమాటో, జీలకర్ర, మిరియాలు పేస్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఇలా ఒక 5 నిమిషాల పాటు వాడిచిన తర్వాత అందులోకి చెంబు నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో పోసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లనియాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మేము గిన్నెలోకి మార్చుకొని 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటున్నాం. ఈ విధంగా తెల్లది చారు తెల్లిన తర్వాత అందులో కొద్దిగా తెల్లగడ్డ దంచి వేసుకోవాలి. అదేవిధంగా ఉడకబెట్టుకొని వేపేసిన కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కాసేపు చల్లనిచ్చి 2 నిమిషాల పాటు దించేసుకోవాలి. ఉడకబెట్టిన కందిపప్పు. ఇదే విధంగా దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీనికైనా 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలా? అంతే, ఉసిరికాయ చారు రెడీ. అన్నంలో కలుపుకొని తినడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.